జాబ్ స్విచ్ చేశారు, ఆఫర్ లెటర్ వచ్చేసింది, హెచ్ఆర్ కాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ జాయినింగ్ డేట్ కి శాలరీ హోల్డ్ లో పడిపోయింది. రీజన్ ఏంటి? సార్, ఓల్డ్ కంపెనీ నుంచి ఎక్స్పీరియన్స్ లెటర్, పే స్లిప్ లేవు అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఇష్యూ అయింది. ఒక స్మాల్ డాక్యుమెంట్ మిస్ చేయడం వల్ల ఒక పెద్ద టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ వీడియోలో కంపెనీ స్విచ్ చేసేటప్పుడు కంపల్సరీగా తీసుకోవాల్సిన 10 డాక్యుమెంట్స్ గురించి క్లారిటీగా డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇట్స్ యువర్ కెరీర్ పాస్పోర్ట్ లాగా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో వై దిస్ డాక్యుమెంట్స్ మ్యాటర్ అనేది ఒకసారి చూద్దాం. స్విచ్చింగ్ కంపెనీ అంటే జస్ట్ రిజిగ్నేషన్ అండ్ ఆన్ బోర్డింగ్ కాదు. ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా హెచ్ఆర్ ప్రాసెస్ స్మూత్ గా అయితే జరగదు. శాలరీ క్రెడిట్ డిలే అయిపోతుంది, పిఎఫ్ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ వస్తాయి, ఎక్స్పీరియన్స్ కౌంట్ రిజెక్ట్ అవుతుంది. ఫ్యూచర్ జాబ్స్ కి ఇది గట్టి ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద చెక్ లిస్ట్. టాప్ 10 డాక్యుమెంట్స్ టు కలెక్ట్ ఆఫ్టర్ రిజిగ్నేషన్ అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆఫర్ లెటర్, ఓల్డ్ కంపెనీది. ఇనిషియల్ జాబ్ ఆఫర్ ఇచ్చిన అఫీషియల్ ప్రూఫ్ అది. బ్యాక్గ్రౌండ్ చెక్ లో ఫస్ట్ వెరిఫై చేయడానికి యూజ్ చేస్తారు దీన్ని. ఎక్స్పీరియన్స్ లెటర్ అంటే రోల్, డ్యూరేషన్, పర్ఫార్మెన్స్ మెన్షన్ చేస్తారు కాబట్టి ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే నెక్స్ట్ కంపెనీలో జాయిన్ అవడం అనేది చాలా కష్టం. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి, రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయ్యాక మ్యాండేటరీగా ఇచ్చి ఉండాల్సిందే ఇది. రిలీవింగ్ లెటర్, ఫైనల్ వర్కింగ్ డేట్ కన్ఫర్మేషన్ చేయడం కోసం ఈ రిలీవింగ్ లెటర్ చాలా ఇంపార్టెంట్. కంపెనీ హెచ్ఆర్ సిస్టమ్ లో ఎండ్ డేట్ అప్డేట్ అవడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 3 months పే స్లిప్స్, శాలరీ కన్సిస్టెన్సీ ప్రూఫ్ అనమాట. లోన్ అప్లై చేయడం, క్రెడిట్ స్కోర్, న్యూ సిటీసీ నెగోషియేషన్ లో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక ప్రో టిప్ ఇస్తా. ఈమెయిల్ హెచ్ఆర్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ పేరోల్ పోర్టల్స్ బిఫోర్ యువర్ యాక్సెస్ బ్లాక్. అంటే మీ యాక్సెస్ అనేది వన్స్ కంపెనీ నుంచి బయటకు వచ్చాక బ్లాక్ అయిపోతుంది. దానికంటే ముందు మీరు స్విచ్ అవుతున్నారన్న థాట్ వచ్చినప్పుడే ఇంకా హెచ్ఆర్ కి మెయిల్ పెట్టే ముందే మొత్తం మీరే డౌన్లోడ్ చేసుకోండి. ఫార్మ్ 16 ఆఫ్ లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, ట్యాక్స్ ఫైలింగ్ అండ్ ఐటీఆర్ కి ఇది యూజ్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వెరిఫికేషన్ ప్రూఫ్ గా కూడా యూజ్ ఉంటుంది కాబట్టి ఫార్మ్ 16 కలెక్ట్ చేసుకోండి. యుఏఎన్ అండ్ పిఎఫ్ డీటెయిల్స్. పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఓల్డ్ కంపెనీలో యుఏఎన్ యాక్టివేట్ ఉండాలి. ఆన్లైన్ లో మెంబర్ పాస్బుక్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జిట్ డేట్ అప్డేట్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ శాలరీ, క్రెడిట్ స్టేట్మెంట్స్, పే స్లిప్ వెరిఫై చేయడం కోసం క్రాస్ చెక్ చేస్తారు అనమాట బ్యాంక్ శాలరీ అండ్ క్రెడిట్ స్టేట్మెంట్స్ ని. సమ్ టైమ్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ లో బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతారు. సో ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి. ఐడి కార్డ్ సరెండర్ అక్నాలెడ్జ్మెంట్, కంపెనీ అసెట్స్ రిటర్న్ చేసినప్పుడు ప్రూఫ్ ఇస్తారు కదా, అది కూడా దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆ పాత కంపెనీ అసెట్స్ మన దగ్గర ఏం లేవు అనడానికి ఇది ఒక ప్రూఫ్ అనమాట. నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అంటారు, అంటే ఎన్డీఏ లేదా ఎగ్జిట్ క్లియరెన్స్. డేటా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం కోసం సిగ్నేచర్ చేసిన ఫామ్ అనమాట ఇది. సమ్ కంపెనీస్ కి ఇస్తారు, సమ్ డోంట్. బట్ ఒకవేళ మీకంటూ ఇది ఇస్తే ఖచ్చితంగా దీని సాఫ్ట్ కాపీ అనేది మెయింటైన్ చేయండి. రిజిగ్నేషన్ యాక్సెప్టెన్స్ ఈమెయిల్, మెయిల్ థ్రెడ్ ని ఫార్వర్డ్ చేసుకోండి. అఫీషియల్ రిజిగ్నేషన్ అండ్ మేనేజర్ అప్రూవల్స్ టైమ్ స్టాంప్స్ తో ఉండాలన్నమాట. ఇక్కడ మీకు ఇంకో ప్రోటిప్ ఇస్తా. ఆల్ మెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ ని పీడిఎఫ్ ఫార్మాట్ లో సేవ్ చేసుకోండి. క్లౌడ్ లో ఆర్ పెన్ డ్రైవ్ లో బ్యాకప్ ఉండేలా చూసుకోండి. వాట్ ఇఫ్ యూ ఫర్గాట్ టు టేక్ ఎనీ ఆఫ్ దిస్? ఒకవేళ బై ఛాన్స్ నేను ఏదో ఒకటి మర్చిపోయాను అనుకుంటే ఏం చేయాలి అనేది చూద్దాం. చాలా మంది హరిలో డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఎగ్జిట్ అయిపోతారు. లేటర్ హెచ్ఆర్ ని కాంటాక్ట్ చేసిన యాక్సెస్ డేనా చేస్తారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇమీడియట్లీ హెచ్ఆర్ కి పొలైట్ గా మెయిల్ పెట్టి రిక్వెస్ట్ చేయండి. ప్రీవియస్ టీమ్మేట్స్ ఆర్ రిపోర్టింగ్ మేనేజర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఫార్మల్ లెటర్ ఆర్ ఈమెయిల్ లో డాక్యుమెంట్ రిక్వెస్ట్ చేయండి. ఇక్కడ ఇంకొక ప్రోటిప్ ఇస్తా. ఎగ్జిట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడం కంపల్సరీ. అప్పుడే డాక్యుమెంట్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో ఎగ్జిట్ ఫార్మాలిటీస్ కంపెనీ వాళ్ళు ఏవైతే పెట్టారో అవన్నీ కూడా కంప్లీట్ చేయండి. ఏ ఒక్కటి పెట్టినా కూడా మీరు ఒక్కటి పెట్టేసి బయటకు వస్తే మీకు టార్చర్ స్పెల్లింగ్ రాయిస్తారు. ఇక్కడ నేను కొన్ని రియల్ టైమ్ మిస్టేక్స్ అండ్ రియల్ టైమ్ ఇంపాక్ట్స్ అనేవి చెప్తాను అనమాట. రమేష్ అని చెప్పేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లాస్ట్ డే టెన్షన్ లో ఓన్లీ పే స్లిప్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఎక్స్పీరియన్స్ రిజెక్ట్ అయిపోయింది. దీప్తి అని చెప్పేసి క్యూఏ అనలిస్ట్ అనమాట. మన దగ్గర ఫార్మ్ 16 లేకుండా ట్యాక్స్ ఫైల్ చేయలేదు, పెనాల్టీ పడింది అనమాట ఫార్మ్ 16 లేనందుకు తనకి. సాగర్ అని చెప్పేసి బ్యాక్ ఎండ్ డెవలపర్ ఐడి కార్డ్ రిటర్న్ చేయలేదు, ఫైనల్ శాలరీ అనేది హోల్డ్ లో పడింది తనకి. అండ్ తను రిటర్న్ చేశాక అది వచ్చేసింది అనుకోండి, అది వేరే విషయం. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే ఒక కంపెనీ స్విచ్ కి ప్లాన్ చేసినప్పుడు పేపర్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అన్ని పైన చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ మీకు ఏవైతే రిలయబుల్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు తెచ్చి దగ్గర పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. జాబ్ స్విచ్ అంటే డెవలప్ చేయడం, బట్ వితౌట్ రైట్ డాక్యుమెంట్స్ ఇట్ కెన్ బికమ్ ఎ కెరీర్ సెట్ బ్యాక్ అనమాట. సో రిమెంబర్, ఆఫర్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్ అండ్ రిలీవింగ్ లెటర్, ఈ టాప్ 3 మ్యాండేటరీ. పే స్లిప్, పిఎఫ్ డీటెయిల్స్, ఫార్మ్ 16 ఫైనాన్షియల్ క్లారిటీ కోసం, ఎగ్జిట్ మెయిల్, ఐడి సరెండర్ ప్రూఫ్, హెచ్ఆర్ కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేయడం కోసం ఇవన్నీ కూడా మెయింటైన్ చేయండి. స్మాల్ చెక్ లిస్ట్ టుడే, ఎ బిగ్ రిలీఫ్ ఫర్ యువర్ కెరీర్ అనుకోవచ్చు. ఈ వీడియోని వాచ్ చేసిన ఎవ్రీవన్, ఎవరైతే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇటువంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.